వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం. అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 40,50,000 రూపాయలతో నూతన గదుల నిర్మాణం కోసం భూమి పూజ చేసిన మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి, నాగరాజు గౌడ్ ముఖ్య నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలకు ఉన్నటువంటి సమస్యలలో భాగంగా పాఠశాల కాంపౌండ్ వాల్ గేట్ను మోయించడం, ఉపాధ్యాయుల కొరత వంటివి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. అదేవిధంగా త్వరలో పాఠశాలలో ఉదయం సాయంత్రం నడవడానికి వాకింగ్ ట్రాక్ను ఏర్పాటు చేయిస్తానని అన్నారు. అనంతరం సిపిఐ-ఎంఎల్ గ్రామ ప్రజల కోరిక మేరకు ఆత్మకూరు నుండి అమరచింత వరకు బస్సు విషయంలో ఇప్పటికే ఒక బస్ అమరచింత మీదుగా నర్వ రూట్లో తిరుగుతుందని గుర్తు చేశారు. మరి కొన్ని రోజుల్లో వీలైనన్ని బస్సులు కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. అమరచింత మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయడం కోసం ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. వాళ్ళు చేస్తారు, బస్సులు ఉండరు, నువ్వేం పోవద్దు. మేస్త్రి ఉండరు, అందరు ఉండరే, ఎవరు లేని కాడ దాంట్లో నడుతుంది. నువ్వు వైరకాణికర వలయేషు దుష్టాం దుర్గాం దేవిగం సనప్రపద్యే సుదర్శీదర్శే నమః ఆజ్ఞాత్తం ప్రాయనమ్యో అస్సాన సస్తి వ్రజే దుర్గాః విశ్వాపోచ్చద్దివే బహుళాన వైరువే తమిళనాడు ఏదైనా సినిమా హిట్ కావాలంటే ఉన్నప్పుడే సినిమా హిట్. రమణాసుడు చెప్పులు రామ్ ద్రవందేంద్రవన్నా ద్రవందేవ బృహస్పతిః ద్రవందేంద్రనాయకజ రాష్ట్రముద్దారకేతమానవాః నామౌదావేద లక్ష్మీ మనవగామే నీవు తప్ప సరే అందరూ కూడా నిన్నటి రోజు కష్టం చేసి పడుకొని మసతులు అలసటని పొడగొట్టుకొని మళ్ళా ఆ రోజు జీవన విధానం స్టార్ట్ అయ్యే సందర్భం ఇది. మరి ఈరోజు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇన్వైట్ చేసినందుకు హెచ్ఎం గారికి, మున్సిపల్ చైర్మన్ అమ్మ గారికి, మంగమ్మ గారికి, వైస్ చైర్మన్ గోపన్ గారికి, నారాయణకు, మిగతా ఎంఆర్ఓకు, ఎంపీఓకు, స్పెషల్ ఆఫీసర్కు, విద్యార్థులందరికీ, ఉపాధ్యాయ బృందానికి, గ్రామ పెద్దలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. 40,50,000 స్టార్ట్ చేస్తున్నటువంటి 2 క్లాస్ రూమ్లు, ఒకటి సైన్స్ ల్యాబ్ స్టార్ట్ చేసుకున్నాం మనం. ఈరోజు దీంతో పాటు ఈరోజు మన ప్రాంతంలో లేదా ఈ గ్రౌండ్ చూస్తేనే ఆనందం అనిపిస్తూ ఉంది. దయచేసి ఈ గ్రౌండ్ సంబంధించినటువంటి ఈ స్ట్రక్చర్ ఇట్లే కొనసాగించాలని నేను ఇక్కడ స్థానిక నాయకుల్ని కోరుతా ఉన్నా. దీన్ని ఎక్కడ ఇంకా ఎంక్రోచ్మెంట్ స్కూల్ బిల్డింగ్ కావాల్సి ఇంకా 2 రూమ్లు పైకి లేపుతాం, కానీ ఈ గ్రౌండ్ పిల్లలు ఆడుకునే గ్రౌండ్ ని మాత్రం దయచేసి డిస్టర్బెన్స్ చేయొద్దని కూడా ఎంపీఓ గారికి నేను తెలియజేస్తా ఉన్నా. స్థానిక నాయకత్వంలో కూడా తెలియజేస్తా ఉన్నా. ఏమున్నా బిల్డింగ్ పైన బిల్డింగ్ కట్టుకుందాం రేపు ఫ్యూచర్లో. కానీ ఇది ఎందుకోసం అంటే దీనికి ఒక త్వరలోనే ఒక వాకింగ్ ట్రాక్ కూడా ఇవ్వబోతా ఉన్నా అన్నమాట మీకు నేను తెలియజేస్తా ఉన్నా. స్పోర్ట్స్ సంబంధించినటువంటి స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఏ అంశాల మీద మనం ముందుకు పోవాలో అన్ని కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తా అని మాట ఇస్తూ
ఈ రోజులో చూస్తా ఉన్నాం ఎన్నో కస్తూర్బాలు గురుకులాలు ఎన్నో స్కూల్స్ పోతా ఉంటాం. ఏ స్కూల్లో కూడా ఇంత మంచి గ్రౌండ్ కనిపించట్లే. అసలు గ్రౌండ్ చూస్తేనే కడుపు నిండిపోతా ఉంది. కాబట్టి ఇటువంటి గ్రౌండ్ మనం మిగిలిపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మిగిలిపెట్టుకోకపోతే కన్స్ట్రక్షన్ చేసి ఆగమాగం చేస్తే భవిష్యత్తులో మళ్ళీ అమర్చిత కాస్ట్లీ ప్లేస్ కాబట్టి ఎక్కడ మళ్ళీ ఒక ఫీట్ కానీ గజం కానీ జగ దొరికే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ గ్రౌండ్ ఇదే షేప్ లో నిలబెట్టుకుందాం. మీకు కావాల్సిన ట్రాక్ కానీ లేదా స్కూల్ హెచ్ఎం గారు చెప్పినట్టు ఇక్కడ రెగ్యులర్ పీడీ కానీ లేదా ఇంకొక టీచర్ అవసరం ఉందంట. ఈ చిన్న చిన్న విషయాలను ఎంఈఓ గారితో కోరుతా ఉన్నా. ఇక్కడ కావాల్సినటువంటి అన్ని రిక్వైర్మెంట్స్ తెలియజేయండి. మనం ఖచ్చితంగా డిఓ గారితో మాట్లాడదాం. ఇంకా వేరైతే ముర్ర వెంకటేశ్వర గారితో మాట్లాడాలని మనం ఈ నిర్ణయాలు తీసుకుందాం. మంచిగా నడిచే స్కూల్స్. కొంతమంది పిల్లల దగ్గర నేను పోతా ఉంటాను. కొంత ఇష్టం పిల్లలతో మాట్లాడుతూ ఉంటే చాలా మంది హెడ్ క్వార్టర్ మున్సిపాలిటీ ఫండ్ ఇంకా రాలేదు కాబట్టి మండలానికి 2.5 కోట్ల సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. అవి ఊర్లలో వేయడం కూడా జరిగింది. అదే కాకుండా గతంలో నియోజకవర్గానికి 30 లక్షలు 40 లక్షలు వస్తున్నాయి స్కూల్ బిల్డింగ్ రిపేర్స్ కి నియోజకవర్గానికి. ఈ రోజు నియోజకవర్గానికి మనం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో 16.5 కోట్ల రూపాయలు స్కూల్ బిల్డింగ్లకు రిపేర్కి తీసుకురావడం జరిగింది. అంటే నేనేమంటున్నా, చాలా సంవత్సరాల కింద పెండింగ్ ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఒక్కటొక్కటిగా విధిగా అసెంబ్లీలో కూడా అమర్చింత పేరును ప్రస్తావించి అమర్చింత పరిస్థితులను తెలియజేసి మనం నిధులు రాబడతా ఉన్నాం. దానిలో భాగంగా 349 వార్డుల విషయం అయితే లేదా మా సోదరులు సిపిఎం సోదరులు ఇచ్చినటువంటి ఒక పోరాటాల గడ్డ అమర్చింత వామపక్షాల గడ్డ ఇది. మరి వీరు రాసిన 10 సమస్యల పట్ల ఇదివరకే చెప్పిన మనం మళ్ళా కూడా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ రోజు పరిస్థితి గతంలో కలెక్టర్ ఆఫీసులకే బిల్డింగ్లు గతిలేని పరిస్థితి ఉండే. ఇప్పుడు అందరం కూడా ఎవ్రీ థర్డ్ డే సీఎం గారు రివ్యూ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ లో మీరు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో మనం చర్చిస్తామని చెప్పి ఇప్పుడు బస్సులు వనపర్తికి వయా ఆత్మకు అమర్చిందా నిలవబడి మక్కలకి దగ్గర ఇప్పటికే 3 బస్సులు వాటిలోనే ఒకటి స్టార్ట్ అయింది, ఇంకా 2 స్టార్ట్ కాబోతా ఉంది. ఒక యావరేజ్ గా 45 మినిట్స్ 1 అవర్ లోపల ఒక బస్సు వచ్చే కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే కొంత అందరికీ కూడా సౌలభ్యంగా ఉంటది. స్కూల్ టైంలలో ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ముందు నేనేమంటారా, మీరు ఏమి చెప్పినా కూడా దాంట్లో ధర్మంగా మీ ఇంటి కోసం అడగలేరు కాబట్టి ఊరి కోసం ఈ ప్రాంతం కోసం అడుగుతున్నారు. ఇదే వేదిక కాదు, మరి ఏ వేదికైనా డెవలప్మెంట్ కోసం ఎప్పుడు అడిగినా కూడా ఖచ్చితంగా మీ ఎమ్మడి ఉంటామన్న మాట మరొకసారి గట్టిగా తెలియజేసుకుంటూ చెప్పరా. లెవెల్ కే సంబంధించి అడిగితే ఏడీ గారు ఫోన్ చేసి అడిగిన మొన్ననే ఎమ్మెల్యే గారితో మాట్లాడండి అయ్యా, నేను ఒక్కనే చేత కాదు. ఎమ్మెల్యే గారితో మాట్లాడాడు. అప్పుడు ఊరు బయట ఉండేది లెవెల్ కేవి, ఊరు పెరిగింది, అది ఊరు మధ్యలోకి వచ్చింది. అది దాన్ని షిఫ్టింగ్ ఛార్జెస్ కట్టాలి, మనం కట్టలేము కాబట్టి షిఫ్టింగ్ ఛార్జెస్ కట్టకుండా చేంజ్ చేయమని చెప్పేసి ఓఎస్జీ దగ్గరనే మాట్లాడడం జరిగింది. ఓఎస్జీలో మాట్లాడుతున్నామన్నా ఇప్పుడు ఊరు దాని కింద ఇప్పుడు అది వచ్చింది, దాని కింద మనం కట్టుకున్నాం, దాన్ని తీసి బయటకి వేసుకోవాలి. ఊరు పెరుగుతుంది ఖచ్చితంగా. మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత దాన్ని తీసి మళ్ళీ బయటకి వేయాలి. గతంలో హౌసింగ్ బీసీ కాలనీ కానీ ఎస్సీ కాలనీ ఇచ్చినప్పుడు అప్పటికే లెవెల్ కే ఉన్నాయి, కొంత తొలగించండు.